మెడిటేషన్, ఎన్లైట్మెంట్ అండ్ మోక్షం. ఈ 3 కాన్సెప్ట్స్ యొక్క బేసిక్స్ అలాగే వీటి యొక్క రూట్స్‌ని నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనం మెడిటేషన్‌ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దామండి. మెడిటేషన్ అనేది సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే థాట్‌లెస్ స్టేట్ ఆఫ్ మైండ్‌ని మనం మెడిటేషన్ అని కూడా పిలవవచ్చు. మీ మైండ్ అనేది ఎప్పుడైతే ఒక కామ్ స్టేజ్‌కి రీచ్ అవుతుందో దాన్నే మెడిటేషన్ అని అంటాము. ఈ కామ్‌నెస్‌లో టైప్ ఆఫ్ స్టేజెస్ కూడా ఉంటాయండి. వాటిని గామా, బీటా అండ్ డెల్టా అని కూడా పిలుచుకుంటారు. మెడిటేషన్‌లో చాలా రకాల కాన్సెప్ట్స్ ఇప్పుడు మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. పాపులర్ అయినవి మీ శ్వాస మీద ధ్యాస పెట్టడం, అలాగే మీ బాడీలో ఉండే సెన్సేషన్స్‌ని అబ్జర్వ్ చేయడం, అలాగే మీ ఫోకస్ అనేది హార్ట్ చక్ర మీద పెట్టి ధ్యానం చేయడం. ఇలా మార్కెట్‌లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిటేషన్స్ అవైలబుల్‌లో ఉన్నాయి. ఈ మెడిటేషన్ చేయడం వల్ల చాలామందికి మానసికంగా, అలాగే శారీరక ఆరోగ్యం వచ్చిందని నిరూపణ అయితే అయ్యిందండి. అండ్ ఎన్‌లైట్‌మెంట్. ఎన్‌లైట్‌మెంట్‌ని తెలుగులో జ్ఞాన మార్గం అని కూడా మనం చెప్పుకోవచ్చు. జ్ఞానం అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టేజెస్‌లో ఉంటుందండి. జ్ఞానం అనేది వ్యక్తి యొక్క దృష్టికోణం, ఆలోచన విధానం, అలాగే అర్థం చేసుకునే విధానం మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇదేమి స్టేటస్ కాదు, స్టేట్ ఆఫ్ మైండ్ కూడా కాదండి. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ద్వారా వారు ఎంత జ్ఞానం కలిగి ఉన్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు. జ్ఞానం అనేది వ్యక్తిని అల్టిమేట్‌గా మోక్షం వైపు లీడ్ చేస్తుంది. జనన మరణ చక్రాల నుంచి విముక్తి పొందడమే మోక్షం అని చెప్తారు. మోక్షాన్ని పొందిన వారికి మళ్ళీ పుట్టుక అనేది ఉండదు. ఇది పుట్టడం కాదండి. పుట్టవలసిన అవసరం అనేది మళ్ళీ రాకపోవడం. ఉదాహరణకి స్వామి రామకృష్ణ పరమహంస, అలాగే రమణ మహర్షి, అలాగే రాఘవేంద్ర స్వామి, ఇలా ఎందరో మహాత్ముల జీవితం మనకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఇప్పుడు వీటి యొక్క రూట్స్‌ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనం ప్రపంచంలో ఏ మత గ్రంథాలనైనా తీసుకున్నట్టయితే అవి కేవలం మనిషి యొక్క పాప పుణ్యకర్మలను బేస్ చేసుకొని మనం స్వర్గానికి వెళ్తామా లేదా నరకానికి వెళ్తామా అనే కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. కేవలం సనాతన ధర్మం మాత్రమే ధ్యానం, ఎన్లైట్మెంట్ అండ్ మోక్షం అనే కాన్సెప్ట్స్ని ఈ ప్రపంచానికి పరిచయం అయితే చేశాయి. అలాగే బుద్ధిజం అండ్ జైనిజం కూడా సనాతన ధర్మం నుండి వచ్చాయండి. ఇవి ఈ కాన్సెప్ట్స్ గురించి మాట్లాడాయి గానీ అంత ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇవ్వలేదు. ధర్మాన్ని ఆచరించి జ్ఞాన మార్గంలో బ్రతకడంతో మనం మోక్షాన్ని అర్హత పొందుదామని సనాతన ధర్మం ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. మీరు చూసినట్టయితే ప్రతి మనిషికి కోరిక, అలాగే బంధం మీద వ్యామోహం అనేది చాలా గట్టిగా ఉంటుంది. వాటన్నిటిని ప్రయత్నపూర్వకంగా విడిచి ఈశ్వరుడి వైపు అడుగు వేయడమే మోక్షానికి మార్గమని సనాతన ధర్మం ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఈ మెడిటేషన్ అండ్ మోక్షం, ఎన్‌లైట్‌మెంట్ మీద జరుగుతున్న వ్యాపారం గురించి నేను ఈ వీడియోలో మాట్లాడాలనుకుంటున్నానండి. ఈ మధ్య కాలంలో మోక్షం అనేది మార్కెట్‌లో దొరికే వస్తువులా అయిపోయింది. కొంతమంది వ్యక్తులు కొన్ని హీలింగ్ కోర్సెస్ నేర్చుకోవడం వల్ల వారు మీకు మోక్షాన్ని ఇస్తామని, డబ్బు గుంజడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్‌ని ప్రజల పైన ప్లే చేస్తున్నారు. రోజు 12 అలాగే 14 గంటలు ధ్యానం చేసే వ్యక్తుల్ని నా లైఫ్‌లో నేను కలిసానండి. వారి యొక్క ప్రవర్తన నేను వారి మాటల్లోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ధ్యానం అనేది అన్ని గంటలు చేయాల్సిన అవసరం లేదండి. కేవలం మీరు 1 గంట, 2 గంటలు చేసినా సరిపోతుంది. మీ శరీరం ఎంతవరకు మీకు సహకరించగలదో అంతవరకు మాత్రమే ధ్యానం చేయడం మంచిది. ధ్యానం చేయడం వల్ల మనకి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ఈ దేహం శాశ్వతం కాదు. ఈ జీవితం, సుఖం, దుఃఖం, రంగు, రూపం, డబ్బు, పదవి, బంధాలు, కోరికలు, కామం ఏదీ శాశ్వతం కాదు
అనే జ్ఞానాన్ని మనకిస్తాయి. ఆ జ్ఞానం అనేది ఈశ్వరుడి వైపు అడుగేసి మనల్ని మోక్ష పదంలో నడిపిస్తుంది. అది ఒక చిన్న స్థాయి అండి. ఇంకా జ్ఞానంలో తెలుసుకోవడానికి లైఫ్ గురించి చాలా విషయాలే ఉంటాయి. ఈ ధ్యానం 14 గంటలు చేస్తున్న వారి గురించి మాట్లాడతానని చెప్పాను కదండీ! వాటిలో పాజిటివ్ ఎఫెక్ట్స్ కంటే నెగెటివ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఉన్నాయండి. వాటి గురించి నేనిప్పుడు కొన్ని ఉదాహరణలు ఇస్తాను. చాలామంది లేడీస్ ఇంట్లో పూజ చేయడం మానేస్తున్నారండి. అది చాలా తప్పు. ధ్యానం చేయడంలో అస్సలు తప్పు లేదండి. కానీ ధ్యానం చేయడం వల్ల పూజ అవసరం లేదని, దైవాన్ని పక్కన పెట్టడం మాత్రం చాలా తప్పు. ఆ టైప్ ఆఫ్ ధ్యానాన్ని మనం ఎంకరేజ్ చేయకపోవడమే మంచిది. అలాగే ఈ 14 గంటలు, 15 గంటలు ధ్యానం చేసేవారిలో కొంతమంది కుండలిని అవేకెన్ అయిందని, థర్డ్ ఐ ఓపెన్ అయిపోయిందని, లేదా దేవుళ్ళు లేరని ఒకరోజు, లేదా వాళ్ళే దేవుడని ఒకరోజు, కొందరైతే మేము యాస్ట్రల్ ట్రావెల్ చేస్తామని, ఈ టైప్ ఆఫ్ మ్యాడ్‌నెస్ ఒకవైపయితే, కొందరు మాకు ఆల్రెడీ మోక్షం వచ్చేసిందని, లేదా మీ మోక్షాన్ని మేమేమిస్తామని, లేదా నీ మోక్షాన్ని నేను ఆపగలననే శక్తి వారిలో ఉందని, ఈ టైప్ ఆఫ్ రిడిక్యులస్ హాలుసినేషన్ స్టేట్స్‌కి ఈ మెడిటేషన్ చేసే వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారండి. మెడిటేషన్ గంట లేదా 2 గంటలు, 14 గంటలు చేయడం వల్ల మీ శారీరక అలాగే మానసికంగా మీరు దెబ్బతింటున్నారు గానీ, రైట్ స్టేట్ ఆఫ్ మైండ్ సెట్‌కి మీరు రీచ్ అవ్వలేకపోతున్నారు. మీకు జరిగిన అనుభవాల్ని నేను అవమానించట్లేదండి. కానీ ఇవన్నీ ఒక ఊహ మీ బ్రెయిన్ అనేది మీకు క్రియేట్ చేస్తుంది అంతే. పదే పదే కొన్ని విషయాలు మనం ఆలోచించడం వల్ల మన మెదడనేది మనకది నిజంగా జరిగినట్టు ఒక హాలుజినేషన్ స్టేట్ ఆఫ్ మైండ్‌కి ఒకానొక టైంలో తీసుకెళ్తుందండి. ఈ మెడిటేషన్‌ని మీరు 14 గంటలు చేయడం వల్ల ఈ టైప్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఈ మెడిటేషన్ అనేది, ఎనర్జీ అనేది నిజం. అందరిలోకి ఈ మెడిటేషన్ చేయడం వల్ల ఎనర్జీ వెళ్తుంది. అది నిజం. ఆరోగ్యం అనేది బాగుపడుతుంది. అది నిజం. లైఫ్ అనేది బెటర్ అవుతుంది. అది నిజం. కానీ మోక్షం, కుండలిని, థర్డ్ ఐ లేదా యాస్ట్రల్ ట్రావెల్స్ అనేవి 14 గంటలు మెడిటేషన్ చేయడం వల్ల వచ్చేవండి. ఈ ఇలా నేను చెప్తున్నందుకు నన్ను క్షమించాలి. ఇవన్నీ కేవలం మీరు మానసికంగా దెబ్బతినడమే తప్ప ఏది ఉపయోగపడేదైతే లేదు. నేనిదంతా ఎందుకు చెప్తున్నానంటే, అందరూ ఆ మాయలో పడి జీవితాన్ని, సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. ఈశ్వర సేవ, పూజ చెయ్యని ఈ ధ్యానాలన్నీ ఒక విధంగా వృధా అనే చెప్పాలండి. ధ్యానం చేయడం వల్ల జ్ఞానం వస్తుంది. కానీ ఆ జ్ఞానం అనేది మిమ్మల్ని వ్యక్తిగా మార్చాలి. మీరు ఒక పర్సన్‌గా ఎలా పరిణితి చెందారు అనేది మనం చేసే సాధన మీదే డిపెండ్ అయ్యి ఉంటుందండి. అలా జరగకపోతే మనం చేసే విధానంలో ఏదో తప్పు ఉందని మీరు అర్థం చేసుకోవాల్సిన సమయం ఇది. నేను చెప్పాను కదండీ! మెడిటేషన్ అనేది సనాతన ధర్మం ఎక్స్‌ప్లెయిన్ చేసిందండి. ఈ సనాతన ధర్మం నుండి వచ్చిన మెడిటేషన్‌ని ఒక విధంగా చేస్తారు. దీన్ని ఇన్‌స్పైర్‌గా వచ్చిన మెడిటేషన్ టెక్నిక్స్ అనేవి సనాతన ధర్మంలో ఉన్న పూజా విధానాన్ని, అలాగే వైదిక జీవితాన్ని పక్కన పెట్టేసి, ఒక్క ధ్యానం మాత్రమే అన్నీ ఇస్తుందనే ప్రచారం ద్వారా చాలామంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అదంతా రాంగ్ అండి. ధ్యానం చెయ్యాలి. కానీ దైవం కూడా అంతే ఇంపార్టెంట్‌గా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం వ్యక్తిగా పరిణితి చెంది, జ్ఞాన మార్గాన్ని అర్థం చేసుకొని, మోక్ష పదంలో మనం లీడ్ చేయగలుగుతాం గానీ, ఈ రోజే మీరు 4 గంటలు ధ్యానం చేయడం, లేదా వారం రోజుల్లో మీరు ఒక 10 గంటలు ధ్యానం చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం అయితే మాత్రం ఉండదండి. అది మీ శరీరానికి ఒక టైప్ ఆఫ్ టార్చర్ అవుతుంది. మీరు ఆటోమేటిక్‌గా ధ్యానం చేస్తే ఒక విధానం, కానీ మిమ్మల్ని మీరే హింసించుకొని నేను ధ్యానం చేయాలి, చేయాలి, చేయాలని పదే పదే రిపీట్ చేయడం వల్ల మన మైండ్ అనేది మన మీద ఒక ట్రిక్‌ని ప్లే చేస్తుందండి. ఆ ట్రిక్ వల్ల మీరు ఆల్రెడీ అన్నీ సాధించినట్టు, మీకన్నీ ఉన్నట్టు అనిపిస్తుంది. దానివల్ల మనకి అహంకారం, అసూయ, అలాగే మొండితనం అనేవి ఎక్కువ అయిపోతాయి. కానీ మనలో పెరగాల్సిన రెస్పెక్ట్, ప్రేమ, జాలి,
లేదా ఎదుటివారిని అర్థం చేసే గుణం మనలో పెరగవు. గురువు లేని విద్య గుడ్డు విద్య అని ఊరికే అనలేదు. వీటిని చేయడం తప్పు కాదు గానీ, వీటితోనే అన్నీ ఉన్నాయని అనుకోవడం మాత్రం ఖచ్చితంగా తప్పనే చెప్తానండి. ఇదే కాదు, నేను చాలామంది న్యూసెస్‌లోని లేదా స్వయం అనుభవంతో తెలుసుకున్నాను. సనాతన ధర్మాన్ని పాడు చేయడానికి ప్రపంచంలో కొత్త కొత్త కాన్సెప్ట్‌తో జనాల మధ్యకెళ్ళి వైదిక ధర్మాన్ని నాశనం చేస్తున్నారు. నేను చెప్పింది ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఇది మాత్రం ఖచ్చితంగా నిజమండి. ఎనర్జీ ఎగ్జిస్టెన్స్ నిజం. అది మనలో ఫ్లో అవ్వడం నిజం. అది మనకి మంచి చెయ్యడం నిజం. దానివల్ల ఇంకా ఏదైతే జరుగుతాయో అవన్నీ నిజాలే అండి. ఒక పాజిటివ్ ఎఫెక్ట్స్ మాత్రమే. కానీ ఇలా ఈ ధ్యానం వల్ల నెగెటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. దాన్ని చాలామంది అంగీకరించలేరు. నేను చెప్పింది ఏది అబద్ధమైతే కాదండి. ఇవన్నీ నాకు స్వయంగా జరిగిన విషయాలు. చాలామంది ఈ పిరమిడ్ సొసైటీ, విపసన వాళ్ళు పూజా విధాన్ని మానేసి ఏ మూర్ఖత్వంలో ఉన్నారనేది నేను అర్థం చేసుకున్నాను. ధ్యానం అల్టిమేట్ అయితే కాదు. ఖచ్చితంగా మన సనాతన ధర్మంలో పుట్టి పెరిగినందుకు మన ధర్మాన్ని మీరు ఫాలో అయితే అవ్వాలి. అలా అవ్వినట్టయితేనే మీకు తెలుస్తుంది ఇందులో ఏముంది అని. కేవలం మాటల్లో చెప్తే ఇది అర్థమయ్యే విషయం అయితే కాదండి. మెడిటేషన్, ఎన్‌లైట్‌మెంట్, మోక్షం వీటి గురించి నేను ఈరోజు మాట్లాడింది కేవలం పార్ట్ 1. నేను ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. నేను ఎవరిని హాస్యాస్పదంగా చెప్పాలని ఈ విషయాలు చెప్పలేదు. మనకి వ్యక్తిగా ఇంకొకరి మోక్షం మీద అధికారం లేదు. ధ్యానం చేసినంత మాత్రాన మనకి కుండలిని అనేది 2 రోజుల్లో లేదా 2 సంవత్సరాల్లో కూడా అది అవేకెన్ అయితే కాదు. ప్లస్ థర్డ్ ఐ అనేది అందరికీ అయ్యే సాధ్యం విషయం కూడా కాదండి అది. యాస్ట్రల్ ట్రావెల్ అనేది కూడా అసాధ్యం ఒక విధంగా చెప్పాలంటే. అది చాలా తక్కువ మంది జరిగింది. అది జరిగింది. కానీ చాలా తక్కువ మందికి జరిగింది. అవన్నీ జరగాలంటే మనకి మంత్రశాస్త్రం మీద కూడా ఒక పట్టుండాలండి. అందరూ అజ్ఞానంలో, అంధకారంతో సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ సనాతన ధర్మంలో ఫాలో అవ్వాలని, వ్యక్తిగా మనకున్న కర్తవ్యాన్ని ఫినిష్ చేయాలని, నేను ఒక మతాన్ని, సంస్థని టార్గెట్ చేసైతే వీడియో చేయలేదు. మనిషి ఊహాశక్తి అనేది సహాయమే కాదండి, అది పతనానికి కూడా లీడ్ చేస్తుంది. అందుకే ఈ వీడియో చేయడం జరిగింది. అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తూ ఈ వీడియోని మీరు ఇంతవరకు విన్నట్టయితే కృతజ్ఞతలు. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.